అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ధర్ని సంతోష్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో గడిచిన సింపుల్ ఫ్యామిలీ డేని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి బ్లాగ్ని స్టార్ట్ చేద్దామా? మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక ముందుగా ఇంటిని కొంచెం క్లీన్ చేశాను. ఆ తర్వాత దేవుడికి పూజ చేయడానికి పూజ సామాన్లన్నీ తీసి శుభ్రం చేస్తున్నాను. తర్వాత శుభ్రం చేసేసాను. తర్వాత దాన్ని ఒక క్లాత్తో మంచిగా తుడిచేసాను. తుడిచిన తర్వాత మంచిగా చందనం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. ఇలా రోజు పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి. ఇంకా ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ సమ్టైమ్స్ అవుతుంది ఎర్లీ మార్నింగ్, సమ్టైమ్స్ ఇలా లేట్ అయిపోతుంటుంది అన్ని పనులు చేసేటప్పటికి. సో మీరు ఎప్పుడు చేస్తారు? కమెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. అండ్ అవి పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత పూజ గది ఒక్కసారి, మాది చాలా చిన్న పూజ గది, సో గది అనాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న మందిర్లా ఉంటుంది అంతే. సో అదంతా మంచిగా క్లీన్ చేసుకొని ధూపం దేవుడికి చూపించేసి హారతి ఇచ్చేసి దేవుడికి మంచిగా మొక్కేసుకున్నాను. అదే దండం పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు ఎవరు లేవలేదు, సో అంతా మంచిగా పీస్ఫుల్గా అయిపోతుంది. ఇంట్లో నేను తప్ప ఎవరు లేవలేదు కదా. అండ్ నాకు రోజుని దేవుని ఆశీర్వాదంతో స్టార్ట్ చేయడం చాలా ఇష్టం. పాజిటివ్ ఫీలింగ్తో రోజు మొత్తం చాలా హ్యాపీగా గడుస్తుంది. పూజ అయ్యాక కొంచెం సేపు దేవుని దగ్గర కూర్చొని ప్రశాంతంగా గడిపేశాను. తర్వాత యాజ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పూజ కంప్లీట్ అయ్యాక కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆలోచించా. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను. దానికి టేస్టీ బొంబాయి చట్నీ ప్రిపేర్ చేశాను. ఎప్పుడు ఇడ్లీ అయినా అనుకోకండి, ఇడ్లీ చాలా హెల్దీ కదా, ఆయిల్ ఏమి ఉండదు. సో మార్నింగ్కి ఎందుకు అంత ఆయిలీ, దోశ కానీ ఏదైనా కొంచెం ఆయిల్ వస్తుంది. ఇడ్లీ అయితే కొంచెం బెటర్, మనకి పొట్టకు కూడా హాయిగా ఉంటుంది కదా. సో అందుకే ఇడ్లీ స్టార్ట్ చేసాం. చట్నీ ఎప్పుడు పల్లి చట్నీ అని చెప్పేసి మా పాప గోల పెడితే తనకి ఇష్టమైన బొంబాయి చట్నీ స్టార్ట్ చేసాను ఈరోజు. చట్నీ కోసం కొంచెం ఆనియన్స్, టమాటోస్, చిల్లీ ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మనకి పోపు అదే శనగపప్పు, మినపప్పు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు పోపులు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. దానిలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ దాని తర్వాత ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన వెంటనే టొమాటోస్ వేసేయాలి. టొమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసి బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం పక్కన శనగపిండి రెడీ చేసుకోవాలి. శనగపిండి మంచిగా వాటర్లో వేసి కలిపేసి అందులో ఆ మరిగిన నీళ్ళలో ఈ శనగపిండి తీసుకెళ్ళి వేసేయాలి. అది కొంతసేపు ఉడుకుతుంది. ఈలోపే మాకు బయట చాలా మంచి వర్షం పడుతుంది. ఎలా అంటే మా కిచెన్లో కూడా వాటర్ వచ్చేంత పెద్దగా వర్షం పడుతుంది. సో వెంటనే కిచెన్ విండో క్లోజ్ చేసేసాను. అండ్ అవి కూడా అయిపోయాయి, చట్నీ కూడా అయిపోయింది. అండ్ పక్కనే ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. బికాజ్ మనం తినే రోజుల్లోనైనా పిల్లలకి ఎగ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ అంతే, దానికంటే మంచి ఫుడ్ ఏముండదు. అన్ని ప్రోటీన్స్ ఒకే ఫుడ్లో ఉన్నాయంటే అది ఎగ్ మాత్రమే. సో మోస్ట్లీ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇడ్లీ పెట్టడంలో. అందులో ఆయిల్ వేసాను, వాడు మంచిగా వాటన్నిటికీ ఆయిలింగ్ చేసేసాడు. ఇడ్లీది నాది అల్యూమినియందండి, సో అందుకే నేను
లోపల ప్లేట్ సెట్ వచ్చేసి మంచిగా స్టీల్ది కొనుక్కున్నాను, స్టెయిన్లెస్ స్టీల్ది. అది చాలా బాగుంది. కుడుములు వస్తుంటే చిన్న చిన్నవి, అది చాలా బాగుంది. సో అందులో పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇడ్లీ కూడా పెట్టేశాను, ఎందుకంటే అందరూ లేచారు, వాళ్ళని ఫ్రెష్ అవ్వమని చెప్పాను సైడ్ బై సైడ్. ఇందులో ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా ఇడ్లీ, చట్నీ, ఎగ్స్ కూడా రెడీ అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇంకా బాబు లేచాడు కదండి, వాడు ఫ్రెష్ అయిపోయాడు. వెంటనే ఇంకా నైట్ బాదం నానబెట్టాను, సో వాడికి ఇచ్చేసి తొక్క తీసుకొని తినేసాడు. అండ్ ఇంకా ఎగ్స్ ఎగ్స్ ప్రతి దాంట్లో వాడి హ్యాండ్ కూడా యూజ్ చేస్తుంటాడు. ఒక్కొక్కసారి వాడు చక్కగా ఎగ్స్ తొక్క తీసేయడం నాకు హెల్ప్ చేశాడు. ఇలా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడిని మీకు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. అండ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసా, వాళ్ళు తినేశారు. తర్వాత మిగిలిన గిన్నెలు పడతాయి కదండి, అవన్నీ తోమడం స్టార్ట్ చేసేసాను. వెంటనే తోమేసుకుంటానండి, పడిన గిన్నెలు పడినట్టే తోమేసుకుంటాను. అండ్ వాటిని మంచిగా కడిగేసాను కూడా, కడిగేసి షింక్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత అండ్ షింక్ ఇంకా స్టవ్ అంతా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటానండి. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే వెజిల్స్ క్లీన్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అండ్ కిచెన్ క్లీన్గా ఉంటేనే కుకింగ్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఇంట్లో పనులు చేసుకున్నాను. తర్వాత మళ్ళీ వంటకి స్టార్ట్ చేసేసాను. వంట ఈరోజు అదే లంచ్ అండి. లంచ్ ప్రిపరేషన్ ఏం చేస్తున్నానంటే పప్పు ఇంకా ఆలు దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ పప్పు చేస్తున్నాను. పప్పు మిక్సీలో పప్పు వేసి ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని, నార్మల్ పప్పు ఏంటి, బేసిక్ టమాటో పప్పు చేస్తున్నాను. అది ఇంకా స్టవ్ మీద పెట్టేసి మంచిగా కొంచెం టమాటోస్ అండ్ చిల్లీ అండ్ పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేస్తే వాటర్, కుక్కర్ మొత్తం నీళ్ళు రాకుండా ఉంటుంది. ఆయిల్ వేయకపోతే చుట్టూ ఇంకా వాటరేనండి. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకునేదంతా డబుల్ టైం అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల వంట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. సో దానికోసమే టమాటోలు కట్ చేస్తున్నాను పప్పులోకి. ఇలా కొంచెం చిన్నగా కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ అనిపించదు, ఫాస్ట్గా పేస్ట్ అయిపోతాయి పప్పులో కలిపి. అండ్ మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్లోకి? మీరేం చేసుకున్నారో కమెంట్లో మెన్షన్ చేయండి. నేను చూస్తాను లంచ్లో మీరు ఏం చేసుకున్నారో. అండ్ అన్నీ వేసేసి కప్ పెట్టేస్తున్నాను. అండ్ అది అయిపోయిన లోపు ఒకసారి నెక్స్ట్ దొండకాయలు ఇవన్నీ కట్ చేసుకుంటానండి. దొండకాయలు, ఆలు, ఆనియన్స్, ఒక 2 చిల్లీలు దొండకాయ ఫ్రైకి. మెయిన్ దొండకాయ ఆలు వేయడానికి రీజన్ ఏంటంటే దొండకాయలు కొంచెమే ఉన్నాయి కదా, సో ఆలు కూడా వేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. పిల్లలు ఆలు తినడం వల్ల చాలా బెటర్ అండి, వెయిట్ గెయిన్ కూడా మంచిగా అవుతారు. సో అందుకే అది కట్ చేసేసుకొని వచ్చేసిన. నేను ఇప్పుడు కిచెన్లో కంటే నార్మల్గా హాల్లో కూర్చొని ఏదైనా మూవీ చూసుకుంటూ అన్నీ కట్ చేసేసుకుంటాను. లేదంటే మా పిల్లలకి ఏదైనా ఆ రోజు హాలిడే అండి, ఇంట్లోనే ఉన్నారు, అందుకే వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి కూడా ఏదో టెస్ట్ పెట్టాను, అది చూసుకుంటూ వాళ్ళని ఒకసారి చూసుకుంటూ అవన్నీ కట్ చేశాను. సో మా బాబుకి డౌట్ అంట, సో మళ్ళీ వచ్చాడు వాడికి డౌట్ చెప్పేసి సో నేను ఇంకా వంట కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. వంట కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. బాయ్ అండి.